హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజస్ వరల్డ్. రోజు ఒకేలా అన్నం తినడం బోర్ కొట్టిందా? ఈరోజు కొత్తగా చేయబోతున్నాను మిల్ మేకర్తో మిరియాల రైస్. దీనిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక స్టీల్ బౌల్లో నీళ్ళు బాగా వేడి చేసుకుంటున్నాను. ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇది బాగా 2 నిమిషాల పాటు వేడైన తర్వాత దీన్ని తీసేస్తున్నాను నేను. చూడండి, బాగా ఉడకనివ్వకుండా 2 నిమిషాలు అలా వేసి ఇలా తీయండి. ఆ తర్వాత దీని నీళ్ళన్నిటిని పిండుకొని మనం ఆ మిల్ మేకర్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. అన్నీ ఇదే విధంగా నీళ్ళను పిండేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిని మనం బరుసుగా మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా కాకుండా కాస్త బరుసులా ఉండేటట్టు పట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పట్టిన తర్వాత 2 దాల్చిన ముక్కలు, 3 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటిని బాగా వేయించుకొని ఇవి వేగాక దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి దీనిని మనం మిక్సీ. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి అందులో 2 పావుల నూనె పోసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా మనం తయారు చేసుకున్న మిరియాల పౌడర్ని ఇందులో వేసుకుందాం. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని బాగా మనం ఒకసారి కలుపుకుందాం. మిరియాల పొడి మిల్ మేకర్కు మంచిగా పట్టేలాగా కలుపుకోండి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టఫ్ అంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మనం దీనిని బాగా కలుపుకుందాం. ఎంతో అద్దిరిపోయే రుచితో ఈ మిల్ మేకర్ మిరియాల రైస్ చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ మిల్ మేకర్ రైస్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెద్దలకు కానీ పెడితే వాళ్ళు ఒక మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మీకే నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.